వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. అండ్ యూపీఎస్సీలో 3 times ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అండ్ మ్యాథ్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ అంటూ ఉంటారు. అలాంటిదే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా ఎంచుకొని యూపీఎస్సీని 3 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మెంటార్గా అండ్ మ్యాథమెటిక్స్ ఆప్షనల్ టీచ్ చేసినటువంటి శ్రీకాంత్ వినకోట గారు మనతో ఉన్నారు. వారిని అడిగి సో స్టూడెంట్స్ అప్రోచ్ ఎలా ఉండాలి, యూపీఎస్సీ మెంటార్గా తను ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, ఎందుకంటే టుడే ఇస్ ద కాంపిటేటివ్ వరల్డ్, ఎవరీ మినిట్ కౌంట్స్ అండ్ ఎవరీ సెకండ్ కౌంట్స్ అనేటటువంటి ఇటువంటి రోజుల్లో స్టూడెంట్స్ ఎంత స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సూన్ ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, మెయిన్గా చూసినట్లయితే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేటువంటిది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటిది వారి మాటలు విందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రోడ్ నాట్ టేకెన్ టైప్లో మ్యాథ్స్ని మీరు ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకొని మ్యాథ్స్లో 3 times మనం ఇంటర్వ్యూకి వెళ్ళారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని స్టోరీ ఏంటి సార్, టేకింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ యూపీఎస్సీ అండ్ యువర్ ప్రిపరేషన్ అండ్ యువర్ లెర్నింగ్ మెథడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. తప్పకుండా అండి. మ్యాథమెటిక్స్ అనేది నిజంగానే చాలా టఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్లో. అయితే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అంటే 1997లో నేను ఎప్పుడైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానో అప్పుడు మ్యాథమెటిక్స్ ఆప్షనల్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే అప్పట్లో చూస్తే మీరు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లాంటివి టాప్ మోస్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. అయితే సివిల్ సర్వీసెస్లో మ్యాథమెటిక్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, నేను ఎంపీసీ తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని మాత్రమే. ఎంసెట్లో నేను బాగా పర్ఫామ్ చేయకపోయినా పర్వాలేదు అన్న పర్ఫార్మెన్స్తో చేసి ఎంసెట్లో ఏదో ఒక ర్యాంక్ తెచ్చుకొని నేను ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేసినప్పుడు, ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నేను నా మ్యాథమెటిక్స్ స్కిల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే నా 4 ఏళ్ళ ఇంజనీరింగ్ అయిపోయిందో అప్పుడు సివిల్ సర్వీసెస్లో అప్పట్లో 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందులో నేను మ్యాథమెటిక్స్ ఎందుకు ఎంచుకున్నానంటే బై డిఫాల్ట్, బికాస్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట మ్యాథమెటిక్స్లో. అయితే మ్యాథమెటిక్స్ చాలా టఫ్ సబ్జెక్ట్ కదా, మరి ఆ సబ్జెక్ట్ ఎంచుకొని మీరు ఎలా సక్సెస్ సాధించవచ్చు అని వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన అడిగాను అనమాట. ఆయన ఏమన్నారు అంటే, ఇద్దరిని అడిగాను. ఒకరేమన్నారు అంటే, శ్రీకాంత్ నువ్వు రామానుజన్ కాదు, మ్యాథమెటిక్స్లో నువ్వు ఎక్స్ట్రాడినరీ నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు రామానుజన్ కాదు, సో నువ్వు సక్సెస్ అవ్వడం కుదరదు మ్యాథమెటిక్స్తో అన్నారు. ఇంకొకసారి దగ్గరికి వెళ్తే, సివిల్ సర్వీసెస్లో మ్యాథమెటిక్స్ కావాల్సింది మార్కులు మాత్రమే, ఆ మార్కులు నువ్వు సాధించగలవు అన్న కాన్ఫిడెన్స్ నీకుంటే చాలు, నువ్వు సివిల్ సర్వెంట్ అవ్వగలవు అన్న కాన్ఫిడెన్స్ ఆయన ఇచ్చారు నాకు. అదొక్క కాన్ఫిడెన్స్ చాలు. అదొక్క మాటతో నేను సివిల్ సర్వీసెస్లో మ్యాథమెటిక్స్ ఆప్షనల్ తీసుకోవడం జరిగింది. అదే మ్యాథమెటిక్స్ ఆప్షనల్తో నేను 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అయితే అప్పట్లో ఏంటంటే సెకండ్ ఆప్షనల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటం అవసరము. మంచి గైడెన్స్ లేకపోవటం వల్ల అప్పట్లో నేను సెకండ్ ఆప్షనల్ సైకాలజీ తీసుకోవడం జరిగింది, విచ్ వాజ్ రియల్లీ అన్ అన్నోన్ సబ్జెక్ట్ ఫర్ మీ. సో అది కొంతమంది సీనియర్స్ మిస్గైడ్ చేయటం వల్ల జరిగింది. అయితే నేను సక్సెస్ సాధించకపోవడానికి రీజన్స్ నాకు క్రిస్టల్ క్లియర్గా తెలుసు. అందువల్లే తర్వాత నా అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత నేను పిల్లల్ని గైడ్ చేయాలి, నాలాగా నష్టపోకూడదు, వాళ్ళ జీవితంలో కొన్ని మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ అవ్వకూడదు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అన్న ఉద్దేశంతో కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కోచింగ్ స్టార్ట్ చేస్తూ పిల్లలకి గైడెన్స్ ఇస్తూ ఇప్పుడు ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి 23 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఒక 700కు పైగా సివిల్ సర్వెంట్స్ని తయారు చేయడం జరిగింది. యా. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే, ఆ రోజు నేను సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏదైతే ఉందో, ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ వాళ్ళు ఆ ఇబ్బందులు పడకుండా ఉండకుండా నేను వాళ్ళని గైడ్ చేయగలుగుతున్నాను అనమాట. యాజ్ యు సెడ్ సార్, యూపీఎస్సీ మెంటార్గా ఒక గైడెన్స్ పార్ట్ అనేటువంటిది మిస్టేక్స్ ఏవైతే జరిగి ఉన్నాయో మీ వైపు నుంచి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దాన్ని రెక్టిఫై చేస్తూ అవి పిల్లలు అవి జరుపుకోకుండా వాళ్ళు ముందుకెళ్ళి వైస్గా వాళ్ళ డిసిషన్స్ తీసుకొని రైట్ అప్రోచ్తో వెళ్ళి ర్యాంకర్స్గా బయటకు రాగలుగుతున్నారు. అండ్ ట్రాక్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. సో ముఖ్యంగా యాజ్ ఎ మెంటార్గా సార్, యూపీఎస్సీ సూన్ ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు.
జాయిన్ అయిన తర్వాత రైట్ ఫ్రమ్ డే 1 వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండాలి, రైట్ ఫ్రమ్ పేపర్ రీడింగ్ దగ్గర నుంచి అబ్జార్ప్షన్ ఆఫ్ సబ్జెక్ట్ వరకు, బీట్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఆర్ వాట్ ఆర్ ద ఆప్షనల్ దే హావ్ టేకెన్, జాగ్రత్తలు ఎలా ఉండాలి సార్, అండ్ ప్రిపరేషన్ మెథడ్స్ ఏ విధంగా ఉండాలి రైట్ ఫ్రమ్ డే 1? చూడండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక స్టూడెంట్ మా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో అతనికి యాక్చువల్గా ఏమీ తెలియదు అనమాట. అతను అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని చాలా అమాయకత్వంతో బట్ ఒక పట్టుదలతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని ఒక లక్ష్యంతో మా దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఒకే విషయం చెప్తాను వాళ్ళకి, అరే నువ్వు నా దగ్గరకు వచ్చావు అంటే నువ్వు ఎన్నో కోల్పోయి నా దగ్గరికి రావాల్సి వస్తుంది. అంటే హైదరాబాదులో కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు నా దగ్గర ఉండి నువ్వు ఐఏఎస్ సాధించాలి అంటే నీకు కొన్ని బెటర్ ఆప్షన్స్ ఆల్రెడీ ఉండుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ వేరే జాబ్ చేస్తూ మంచిగా సంపాదిస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు నా దగ్గర ఉన్న 3 ఇయర్స్లో సంపాదన ఏమాత్రం ఉండదు నీకు. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు నేర్చుకునే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దానితో పాటుగా నీకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఈ 3 నెలల్లోనే నీలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు ఎంత పెద్ద మార్పు అంటే నీ ఫ్రెండ్స్ 3 ఏళ్ల తర్వాత కూడా అంత మంచి మైండ్ సెట్ ఉండకపోవచ్చు వాళ్ళకి. కానీ ఆ మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్రాక్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. అయితే నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ 3 ఏళ్లలో సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తే చాలా మంచిది, నువ్వు ఐఏఎస్ అయితే చాలా మంచిది, ఐఏఎస్ కాకపోయినా కానీ చాలా మంచిది. ఎందుకంటే నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్, నీ మైండ్ సెట్, నీ థాట్ ప్రాసెస్ అది ఎంత మెచ్యూర్డ్గా ఉంటుంది అంటే ఆ 3 ఏళ్ల తర్వాత కానీ 2 ఏళ్ల తర్వాత కానీ నీ ఫ్రెండ్స్ ఎవరిలోనూ అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. నువ్వు తర్వాత ఎలాంటి జాబ్కి వెళ్ళినా కానీ, అంటే ఒక ఐటీ జాబ్ కన్నా వెళ్ళు, లేదా ఒక టీచింగ్ జాబ్ కన్నా వెళ్ళు, లేదా వెళ్ళి ఒక బిజినెస్ స్టార్ట్ చేయి, ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినా కానీ, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ యూ విల్ బికమ్ టాప్ మోస్ట్ పర్సన్ ఇన్ దట్ ఏరియా. ఆ డొమైన్లో నువ్వు ఎక్స్ట్రాడినరీ ఇంటలెక్చువల్గా ఎదుగుతావు. అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలిగే ఏకైక ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్. అందుకోసము ఫస్ట్ డే నుంచి మేము ఏం చెప్తామో అది ఖచ్చితంగా పాటిస్తే నీకు తిరుగుండదు లైఫ్లో. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఐఏఎస్ అవుతే చాలా మంచిది, ఐఏఎస్ అవ్వకపోయినా కానీ నువ్వు సక్సెస్ అవ్వాలి జీవితంలో. అది నాకున్న మెయిన్ టార్గెట్. దానికి తగ్గట్టుగానే మేము ఫస్ట్ డే 1 నుంచి మీకు ప్రిపరేషన్ అన్నది సివిల్ సర్వీసెస్లో సక్సెస్ కావటానికి కావాల్సిన మైండ్ సెట్ని మేము ట్రైన్ చేస్తాం. మైండ్ సెట్ ఇంపార్టెంట్. పుస్తకాలు ఏముంది, అందరూ చదువుతారు. పాఠాలు ఏముంది, నేర్చుకున్న ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో పాఠాలు చెప్తూ ఉన్నారు. అది సరిపోదు. మీరు సివిల్ సర్వీసెస్లో సక్సెస్ కావాలి అంటే ఏకైక మంత్రము మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇప్పుడున్న మైండ్ సెట్ సరిపోదు మీకు. మీరు ఒక సివిల్ సర్వెంట్ ఎలా ఆలోచిస్తాడు, ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసే పద్ధతిని ఆలోచిస్తారు అన్నది ఈ రోజు నుంచే మీరు అడాప్ట్ చేసుకోవాలి. అంతేగాని మీరు టిప్ టాప్గా డ్రెస్ వేసుకొని ఇన్షర్ట్ వేసుకున్నంత మాత్రాన అది కాదు మైండ్ సెట్. నేను చెప్తున్న మైండ్ సెట్ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. చిన్న ప్రాబ్లం అన్న అవ్వచ్చు, పెద్ద ప్రాబ్లం అన్న అవ్వచ్చు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే థాట్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అంటే సొల్యూషన్ తీసుకొచ్చే పద్ధతిలో ఉండాలి. మీరు సబ్జెక్ట్స్ నేర్చుకునేటప్పుడు కూడా మీరు పాలిటీ నేర్చుకున్నా, అంటే కాన్స్టిట్యూషన్ నేర్చుకున్నా, గవర్నెన్స్ నేర్చుకున్నా, హిస్టరీ నేర్చుకున్నా, లేదా ఎకానమీ నేర్చుకున్నా, జాగ్రఫీ నేర్చుకున్నా, అవి కాన్సెప్ట్స్ మాత్రమే. కానీ ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగిన కెపాసిటీ మీరు బిల్డ్ చేసుకున్నప్పుడే మీరు ఒక సివిల్ సర్వెంట్ అవుతారు. రేపు సివిల్ సర్వెంట్ అయినా అవ్వకపోయినా ఈ మెథడాలజీ, ఈ మైండ్ సెట్ మిమ్మల్ని జీవితంలో త్రూఅవుట్ యువర్ లైఫ్ మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. As you said, sir, application of what are the subjects that we have gone through right. in civil service preparation will define the person అనేటువంటిది చెప్తున్నారు. Correct. And you know, geography అంటే జనరల్గా ఒక బీటెక్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా బీటెక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సే సివిల్ సర్వీసెస్ వైపు ఎక్కువ మంది వస్తున్నారు ఇన్ సదర్న్ స్టేట్స్. అండ్ ఆల్సో వాళ్ళే ఎక్కువ మంది కూడా క్రాక్ చేయగలుగుతున్నారు. సో జనరల్గా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటే హారిజాంటల్ వెర్టికల్ లైన్స్ అని మాత్రమే గుర్తుంటాయి. అది సగం మందికి అది కూడా గుర్తుండదు. అండ్ హిస్టరీ చూస్తే ఏదో మొఘల్ ఎంపైర్, లేకపోతే మౌర్యన్ ఎంపైర్ ఇది తెలుస్తుంది. క్రొనాలజీ చెప్తే ఏది క్రొనాలజీ గుర్తుంటుంది. అండ్ ఎకానమీ అంటే అసలు మైక్రో ఎకనామిక్స్ తప్పితే దానికి పదాలు తప్ప మిగతా తెలియదు.
ఇంకా సివిక్స్ చూసినామంటే కనీసం సివిక్స్ పాలిటీ రిలేటెడ్ అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కరెక్ట్. ఇన్ దట్ వే దే ఆర్ కమింగ్ టు ద ఇన్స్టిట్యూట్స్ అండ్ వితౌట్ హ్యావింగ్ దట్ బేసిక్ నాలెడ్జ్, అంటే కాంటెంపరీగా వచ్చేటువంటి స్టడీస్ తో పాటు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదైతే 10th వరకు చదివి ఉన్నారో ఒక గుర్తుండినట్టుగా చదవనట్టుగా ఒక డ్రై స్టేట్ లో ఉండిపోతూ ఉంటాయి. అలాంటివి ఒక ఎక్స్పర్టైజ్ సాధించాలి అంటే ఈ యొక్క ప్రిపరేషన్ లో మళ్ళీ పాత కాన్సెప్ట్స్ ని ఇంటర్లింక్ చేసుకుంటూ మళ్ళీ చిన్నప్పుడు చదివిన విషయాల్ని మననం చేసుకుంటూ దాన్ని ఎవాల్వ్ అవుతూ రావాలంటే లాట్ ఆఫ్ దట్ మీలాంటి గైడెన్స్ అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రిపరేషన్ అటువంటి సెల్ఫ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ వైజ్ గా చూసినట్లయితే, పేపర్ రీడింగ్ వైజ్ చూసినట్లయితే, ఇట్ ఎన్హాన్సెస్ ద నాలెడ్జ్ టు గ్రేట్ లెవెల్స్. కరెక్ట్. ది ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ప్రిపరేషన్ రావాలి అంటే ఆల్ ది సబ్జెక్ట్స్ వాట్స్ యువర్ గ్లిమ్స్ జిస్ట్ ఆఫ్ ఇట్ ప్లీజ్ సార్. ఈ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే సివిల్ సర్వీసెస్లో మనం ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకుంటే సరిపోదు. ఇందాక చెప్పినట్టు అప్లికేషన్ మైండ్ సెట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిపరేషన్ మొత్తానికి క్రక్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రిపరేషన్ ఈజ్ కరెంట్ అఫైర్స్. సివిల్ సర్వీసెస్లో ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనం కేవలం న్యూస్ పేపర్ చదవంగానే మన కరెంట్ అఫైర్స్లో మనం చాలా బాగా నాలెడ్జ్ సంపాదించామనుకుంటే సరిపోదు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని మీరు కోర్ సబ్జెక్ట్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అన్నది కోర్ సబ్జెక్ట్, కాన్స్టిట్యూషన్ అన్నది కోర్ సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్లో సపోజ్ మీకు ఈ మధ్యకాలంలో బాగా కాంటెంపరీగా ఉన్న ఇష్యూ గవర్నర్కి సంబంధించిన ఇష్యూ. గవర్నర్కి సంబంధించి రోల్ ఆఫ్ ద గవర్నర్ అని సొంతగా డెసిషన్స్ తీసుకోవచ్చా తీసుకోలేదా. సో ఇట్లా రోల్ ఆఫ్ ద గవర్నర్కి సంబంధించి మనకి కాంటెంపరీ ఇష్యూ వచ్చినప్పుడు మీరు దాన్ని రోల్ ఆఫ్ ద గవర్నర్ సంబంధించి కాన్స్టిట్యూషన్లో అంటే పాలిటీలో ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి, అవన్నీ తెలుసుకుంటూ కాంటెంపరీ విషయాలకి ఇంటర్ రిలేట్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు మీకు అడిగే క్వశ్చన్ రోల్ ఆఫ్ ది గవర్నర్ ఏంటి అని అడగరు. అంత డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడూ ఉండవు. ఓకే, ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు రోల్ ఆఫ్ ద గవర్నర్ని విత్ రిఫరెన్స్ టు ద రీసెంట్ డెవలప్మెంట్స్ అడుగుతారు కాబట్టి మీరు కొరిలేట్ చేసుకోగలగాలి. కరెంట్ అఫైర్స్లో ఓన్లీ ఇట్స్ సంథింగ్ లైక్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. అంటే ఐస్బర్గ్ నీటి పైన చాలా కొద్దిగా కనిపిస్తుంది, కానీ నీటి కింద చాలా ఉంటుంది. సో ఆ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు ఆ టిప్ కింద నుంచి నీళ్ళ కింద నుంచి ఎంత ఉందో అదంతా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొత్తం కాకపోయినా కానీ మన సివిల్ సర్వీసెస్కి ఎంతవరకు అవసరమో అంతవరకు డిగ్ చేసుకొని కొరిలేట్ చేసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. దేర్ఫోర్ ఈ ఎగ్జామ్ కావాల్సింది ఓన్లీ కరెంట్ అఫైర్సా లేదా ఓన్లీ కోర్ సబ్జెక్ట్సా కాదు, రెండిటి యొక్క కాంబినేషను ఇంటర్లింకింగ్ అన్నది కావాలి. ఈవెన్ మనం జాగ్రఫీ చూసినా ఎకానమీ చూసినా బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోదు, ఆ కాన్సెప్ట్స్ని కరెంట్ అఫైర్స్తో కొరిలేట్ చేసుకోవాలి. లేదా ఓన్లీ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే సరిపోదు, కరెంట్ అఫైర్స్ని కోర్ కాన్సెప్ట్స్ ఇంటర్లింక్ చేసుకొని రెండు సమగ్రంగా నేర్చుకోవాలి తప్ప రెండింటిని సెపరేట్గా నేర్చుకోకూడదు. మెనీ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ చేస్తారు. సో ప్రిలిమ్స్ మెయిన్స్ అప్రోచ్ అనేటువంటిది ఒకే విధంగా ఉండాలి, ప్యారలల్గా మనం చదువుకుంటే వెళ్ళాలి. అవును, ఆన్సర్ రైటింగ్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. ఈవెన్ దో ప్రెజెంటేషన్ ఆఫ్ ఆన్సర్ డిఫైన్స్ ఇన్ ఆర్ అవుట్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో హౌ డు ఎ స్టూడెంట్ కెన్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ ప్రెజెంటేషన్ ఇన్ ఆన్సర్ రైటింగ్ సార్? హౌ హీ షుడ్ ఎన్హాన్స్ ఆర్ హౌ షీ షుడ్ ఎన్హాన్స్ హర్ హిస్ స్కిల్స్? ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి ఆన్సర్ రైటింగ్ దగ్గరకు వచ్చేసరికి. మొదటిగా పిల్లలు ఏమనుకుంటారంటే మేము టెక్స్ట్ బుక్స్ అన్ని చదువుకొని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు, మేము ఆన్సర్ ఎట్లన్నా రాయగలం అని అనుకుంటారు. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే చాలు, మెయిన్స్ నా చేతుల్లోనే ఉందనుకుంటారు. కానీ ఇట్ వాజ్ నెవర్ ద సేమ్ స్టోరీ అగైన్. ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు. ప్రిలిమ్స్కి ఒక అప్రోచ్ ఉంటుంది, మెయిన్స్కి ఒక అప్రోచ్ ఉంటుంది. దో రెండింటిని కలిపి ప్రిపేర్ అయినప్పుడే మీ సక్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రిలిమ్స్కి సంబంధించి నియర్లీ 80% ఆఫ్ ద కాన్సెప్ట్స్ మెయిన్స్లో కవర్ అయిపోతాయి. ఆ మెయిన్స్ ప్రిపరేషన్ కావాల్సిన మైండ్ సెట్, ఆ ఎనాలిసిస్ ప్రిలిమ్స్లో కూడా అవసరమవుతుంది. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ముందు కాలంలో ఎలా ఉండేదంటే ఆల్మోస్ట్ ఒక 2-3 డికేడ్స్ బ్యాక్ ప్రిలిమ్స్ అన్నవి మోస్ట్లీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉండేవి. మెయిన్స్ అన్నది బాగా అనలిటికల్ క్వశ్చన్స్ ఉండేవి, ఎందుకంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కాబట్టి. ఇంటర్వ్యూ అన్నది ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండేవి. అయితే రాను రాను ఏమైంది అంటే సివిల్ సర్వీసెస్లో మెయిన్స్ రిలేటెడ్ అనాలిసిస్ ప్రిలిమ్స్లో అడగటం స్టార్ట్ చేశారు. అలానే ఇంటర్వ్యూలో అడిగే ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ని మెయిన్స్లో అడగటం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది,
మీరు కేవలం ప్రిలిమ్స్ చదవాలన్నా కానీ మెయిన్స్కి సంబంధించిన అనలిటికల్ ఓరియంటేషన్ ఉంటే తప్ప మెయిన్స్ క్లియర్ అయ్యే అవకాశం లేదు. అలాగని మెయిన్స్ క్లియర్ అవ్వాలి అంటే ఇంటర్వ్యూకి సంబంధించిన ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటే తప్ప మీరు మెయిన్స్ క్లియర్ కాలేదు. సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఇది ఇప్పుడున్న ప్రజెంట్ ప్రిపరేషను ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతాను, లేదా ఓన్లీ మెయిన్స్ ప్రిపేర్ అవుతాను, లేదా ఓన్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే కుదరదు. మీ ప్రిపరేషన్ హ్యాస్ టు బి హోలిస్టిక్గా ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ 3 హోలిస్టిక్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్లో సక్సెస్ సాధించగలుగుతాం. ఇలాంటి సందర్భంలో మీరు ఈ అనలిటికల్ స్కిల్స్ రావాలంటే ఓన్లీ చదివితే సరిపోదు. మీ రైటింగ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎంత చదివామన్నది కాకుండా ఎంత అనాలిసిస్ చేసాము ఇక్కడ మైండ్లో అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ అనాలిసిస్ అన్నది కేవలం చదువుతున్నప్పుడు చేయలేము. మనము చదివింది మైండ్లోకి ఎక్కినప్పుడు అక్కడ అనాలిసిస్ ఎప్పుడు జరుగుతుందంటే మనం రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడే తెలుస్తుంది. వెన్ యూ స్టార్ట్ రైటింగ్ యువర్ ఆన్సర్ దెన్ కమ్స్ అవుట్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీ మైండ్లో ఎంత నాలెడ్జ్ ఉన్న దానికన్నా మీరు మీ ఆన్సర్ స్క్రిప్ట్లో రాసిన ఆన్సర్ రేపు ఒక ఇవాల్యుయేటర్ చదివినప్పుడు అతను ఏ విధంగా మీ ఆన్సర్ని అర్థం చేసుకున్నాడు అన్నది ఇంపార్టెంట్. మీ మైండ్లో ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు, ఆ నాలెడ్జ్ ఉంది అన్న విషయము ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఇవాల్యుయేట్ చేస్తారో మీ ఆన్సర్స్ అతనికి అర్థం కావాలి కదా. అతనికి అర్థం కావాలంటే మీరు ప్రాపర్గా రాయాలి. సో రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ స్కిల్ ఇన్ సివిల్ సర్వీసెస్. దానికి రాయటానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే మీరు ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అన్న బేసిక్ లెవెల్ ఆఫ్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ఆన్సరే కాకుండా మీరు రాసే ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, మీరు రాసే బాడీలో ఎలాంటి పాయింట్స్ పెట్టాలి, ఎలాంటి పాయింట్స్ పెట్టకూడదు, అదే బాడీలో మీరు డయాగ్రామ్స్ గీయాలంటే ఎలా గీయాలి, ఫ్లో చార్ట్స్ ఎలా ఉండాలి, మైండ్ మ్యాప్స్ ఎలా గీయాలి, లేదా ఒకవేళ నీకు ఇండియా మ్యాప్ గీయాల్సి వస్తే ఎలా గీయాలి, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ మీ ఫైనల్ కంక్లూజన్ ఉండాలన్నమాట. ఇవి మీకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి మధ్య ఉన్న గ్యాప్ 3.5 monthsలో చేయలేరు. దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ అన్నది కనీసం 1 year ప్రాక్టీస్ ఉంటే తప్ప మెయిన్స్లో మంచి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ రావన్నమాట. అలాంటప్పుడు మీ ప్రిపరేషన్ డే 1 స్టార్ట్ అయినప్పటి నుంచే మీ రైటింగ్ ప్రాక్టీస్ అన్నది స్టార్ట్ అవుతేనే రేపు ప్రిలిమ్స్ అయినా కానీ మీరు మెయిన్స్లో సక్సెస్ సాధించగలరు. అంతేగాని నేను కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత రివిజన్ చేసి ఆ తర్వాత నా రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తానంటే దిస్ ఇస్ ఏ ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ ఫెయిల్యూర్ ఇన్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్లో సక్సెస్ సాధించాలంటే డే 1 నుంచి మీ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి తీరాల్సిందే, లేకపోతే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సార్, మ్యాథమెటిక్ ఆప్షనల్గా ముత్యాల రాజు లాంటి ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకర్ను కూడా మీరు ప్రొడ్యూస్ చేయగలిగారు. సో మ్యాథమెటిక్స్ ఆప్షనల్ ముత్యాల రాజు సక్సెస్ అయ్యాడు. అండ్ చాలామంది ఏంటంటే మ్యాథమెటిక్స్లో అంత నాలెడ్జ్ ఉండదన్నమాట, ఈవెన్ దో వాళ్ళు ఇంజనీరింగ్ చదివినప్పటికీ కూడా. సో వాట్స్ ద సక్సెస్? ఎందుకంటే దగ్గరగా చూశారు కాబట్టి ముత్యాల రాజు స్టోరీ అనేటువంటిది. ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిస్ జర్నీ అండ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, అండ్ ఆల్సో ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాల్సిన విషయంలో స్టూడెంట్స్ ఎంచుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్, ప్లీజ్? రైట్. ఇందాక నేను చెప్పినట్టు మ్యాథమెటిక్స్ ఆప్షనల్ అన్నది ఒక టఫ్ ఆప్షనల్ అన్నది వాస్తవమే. అయితే ఒక మంచి స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే సివిల్ సర్వీసెస్లో మ్యాథమెటిక్స్ ఆప్షనల్ ఈజ్ 1 of the బెస్ట్ ఆప్షనల్స్ కింద ఉంటుందన్నమాట. ఎందుకంటే హై స్కోరింగ్ పొటెన్షియల్ ఉంది. అయితే ముత్యాల రాజు విషయానికి వస్తే ముత్యాల రాజు ఇనీషియల్గా ఏంటంటే తను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవటం వల్ల తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ టాప్ చేశాడు. టాప్ చేసి దాంతో పాటుగా మ్యాథమెటిక్స్ ఆప్షనల్ కూడా ఎడిషనల్గా తీసుకొని, అప్పట్లో 2 ఆప్షన్స్ ఉండేవి కాబట్టి రాసినప్పుడు సివిల్ సర్వీసెస్ తనకి మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు రాలేదు, దో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కానీ. అయితే ఎందుకు తనకి ఎక్కువ మార్కులు రాలేదు ఇనీషియల్గా అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటి సరిపోదు సివిల్ సర్వీసెస్లో. ఒక ఆప్షనల్ సబ్జెక్ట్లో హై స్కోర్ తెచ్చుకోవాలంటే ఎప్పుడన్నా ఒక మంచి స్ట్రాటజీ కావాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఈ స్ట్రాటజీ కూడా ఎక్విప్ చేసుకోగలిగితే మీకు సక్సెస్ అన్నది తప్పకుండా వస్తుంది. ఆ స్ట్రాటజీనే నేను ముత్యాల రాజుకు నేర్పించటము, దానితో పాటుగా ఆ స్ట్రాటజీని జస్ట్ లైక్ దట్ నేర్చుకోవటం కాకుండా మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవుతూ మళ్ళీ కాన్సెప్ట్స్ క్లారిటీ తెచ్చుకుంటూ ఆ కాన్సెప్ట్స్లో కూడా
తన ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటూ మళ్ళీ మొత్తం ప్రిపేర్ అయ్యాడు కాబట్టి ఇమీడియట్ అటెంప్ట్లో తను ఐపీఎస్ సాధించి తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించగలిగాడు. అయితే ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మరి ముత్యాల రాజు లాంటి వారు ఐఏఎస్ సాధించగలిగారు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్తో, మ్యాథమెటిక్స్ లాంటి ఆప్షనల్ సబ్జెక్ట్తో. మరి అందరూ మ్యాథమెటిక్స్ ఆప్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కాదు. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. ఆ రోజు ముత్యాల రాజు తను మ్యాథమెటిక్స్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన మ్యాథమెటిక్స్ ఆప్షన్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉంది తనకి, అందుకని ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకొని అందులో హై స్కోర్ తెచ్చుకోగలిగారు. అదే ఒక బీకామ్ చేసిన వ్యక్తో లేదంటే బిఏ చేసిన వ్యక్తో మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా మ్యాథమెటిక్స్ ఆప్షన్ తీసుకుని హై స్కోర్ తెచ్చుకుందాం అనుకుంటే చాలా తప్పు. మీరు ఎప్పటికీ మంచి స్కోర్ సాధించలేరు. అందుకోసము ఒక సబ్జెక్ట్లో హై స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఇంట్రెస్ట్ అన్నది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇంట్రెస్ట్ ఉండగానే సరిపోతుందా అంటే అది కూడా సరిపోదు. ఇంట్రెస్ట్తో పాటు మీరు ఆ సబ్జెక్టుకి సంబంధించి సివిల్ సర్వీసెస్లో స్కోరింగ్ పొటెన్షియల్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. అంటే స్కోరింగ్ పొటెన్షియల్ అంటే ఏంది? యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి అంటే ఒక్కొక్క ఆప్షనల్ సబ్జెక్ట్కి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కసారి హై స్కోర్స్ వస్తాయి, ఒక్కొక్కసారి లో స్కోర్స్ వస్తాయి. దానికి ఒక ట్రెండ్లా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథమెటిక్స్కి మంచి స్కోర్ వచ్చినా కానీ హ్యుమానిటీస్ అంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ లైక్ పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఇలాంటి ఆప్షనల్స్కి మంచి స్కోర్స్ వస్తున్నాయి. కొద్ది ఈజీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం స్కోర్స్ కూడా బాగానే వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఒక్కటే కాకుండా స్కోరింగ్ పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టు కూడా అయితే ఈ రెండు కలిస్తే మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు. అయితే ఈ 2 పారామీటర్స్ సరిపోతాయంటే ఇంకా ఉంటాయి పారామీటర్స్, చిన్న చిన్న పారామీటర్స్ లైక్ జనరల్ స్టడీస్లో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ సిలబస్ ఎంత కామన్గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పొలిటికల్ సైన్స్ తీసుకున్నారు అనుకోండి ఆప్షనల్ సబ్జెక్ట్గా, అదే పొలిటికల్ సైన్స్ జనరల్ స్టడీస్లో పాలిటీ, గవర్నెన్స్ ఉంటుంది, అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా పొలిటికల్ సైన్స్లో కవర్ అవుతాయి. అలానే మీరు సోషియాలజీ తీసుకున్నారు అనుకోండి ఆప్షనల్ సబ్జెక్ట్ కింద, జనరల్ స్టడీస్లో సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ జస్టిస్ అన్న ఏరియా కవర్ అవుతుంది. అలానే మీరు ఒకవేళ ఆంథ్రోపాలజీ తీసుకున్నారనుకోండి అందులో కూడా సొసైటీకి సంబంధించిన కొంత సిలబస్ జనరల్ స్టడీస్లో కవర్ అవుతుంది. అలానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకవేళ మీరు అనుకుంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటే కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఇష్యూస్ జనరల్ స్టడీస్లో కవర్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ చదివేటప్పుడు ఆప్షన్ సంబంధించిన కొంత సిలబస్ ఆల్రెడీ కవర్ అవుతుంటుంది కాబట్టి మీ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే మీరు మ్యాథమెటిక్స్ తీసుకున్నారనుకోండి జనరల్ స్టడీస్లో ఎక్కడ కవర్ అవ్వదు మీకు ఎక్సెప్ట్ ఫర్ సీసాట్. సీసాట్ అది ప్రిలిమ్స్లో మాత్రమే ఉంటుంది. అందులో కూడా సీసాట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది కానీ అది మ్యాథమెటిక్స్ కాదు. దో మ్యాథమెటిక్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉన్నా కానీ కామన్ మ్యాన్ కూడా అంటే హ్యుమానిటీస్ నుంచి వచ్చిన స్టూడెంట్ అయినా కానీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చాలా సులువుగా చేయొచ్చు. ఎందుకంటే అది కామన్ సెన్స్ బేస్డ్. మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ అని అనుకున్నారు అంటే మీరు అందులో సక్సెస్ సాధించలేరు. అది మ్యాథమెటిక్స్ కాదు, అది కామన్ సెన్స్. అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ కూడా చేయగలిగిన అర్థమెటిక్ అండ్ రీజనింగే మన సీసాట్లో సిలబస్లో ఉంది. సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. ఓకే, అలానే ఇందాక నేను అన్నట్టు ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంచుకునేటప్పుడు ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్తో పాటు మీకు ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క ట్రెండ్, సక్సెస్ ట్రెండ్ ఒకటి ఇంపార్టెంట్. దాంతోపాటుగా జనరల్ స్టడీస్లో సిలబస్ ఎంత ఓవర్లాప్ ఉందో ఇంపార్టెంట్. ఇందాక ఓకే సార్, చాలా క్లియర్గా చెప్పారు ఆప్షనల్ సబ్జెక్ట్ సెలెక్షన్ అనేటువంటిది ఎలా తీసుకోవాలి స్టూడెంట్స్ అనేటువంటిది. అండ్ ఇన్ అ ఫైనల్ నోట్ సార్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హూ ఆల్సో మానిటర్ ది స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ 10th కానివ్వండి, స్కూల్ ఏజ్లో కానివ్వండి, ఇంటర్మీడియట్ లెవెల్లో కానివ్వండి, ఈ ఓరియంటేషన్ వైపు పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళాలంటే వాట్స్ అబ్జర్వేషన్ దట్ యు సీ అండ్ వాట్ ద టిప్స్ దట్ యు సజెస్ట్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? సింపుల్ అండి. సివిల్ సర్వీసెస్లో సక్సెస్ సాధించాలంటే మీ ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఎర్లీ ఇన్ ద సెన్స్ మీరు ఏదో 6th క్లాస్లోనో 7th క్లాస్లో స్టార్ట్ చేయమని నా ఉద్దేశం కాదు. మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత
డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆ టైంలో సివిల్ సర్వీసెస్ గురించి కొంత అవేర్నెస్ తెచ్చుకుంటూ మీరు బేసిక్ లెవెల్ బుక్స్ స్టార్ట్ చేయాలి. అంటే ఎన్సీఆర్టీ బుక్స్ అంటాం. ఎన్సీఆర్టీ బుక్స్ ఏంటంటే 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు, అంటే ప్రతి సబ్జెక్ట్ అవసరం లేదు, 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు సమ్ మినిమం నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు మీరు ఇంటర్నెట్లో ర్యాంకర్స్ ఇచ్చారు, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ చూస్తే మీకు అందులో డైరెక్ట్గా అందుబాటులో ఉంటాయి. ఆ మినిమం నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకోండి. అంతేగాని 6th నుంచి 12 అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకోండి, ఇంటర్మీడియట్ 11th స్టాండర్డ్లో పుస్తకం ఉంటుంది. ఎకానమీ అనుకోండి, 6th క్లాస్లో ఒక బుక్ ఉంటుంది బేసిక్స్, అలానే 12th క్లాస్లో ఒక అడ్వాన్స్ లెవెల్ బుక్ ఉంటుంది. ఈ 2 పుస్తకాలు చదవాలి. అలా మీరు సింపుల్గా 1-2 పుస్తకాలు చదువుకొని బేసిక్ కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేస్తూ న్యూస్ పేపర్ రీడింగ్ అన్నది తప్పకుండా చేయాలి. అంటే న్యూస్ పేపర్ ఊరికే పేపర్ తిప్పి ఆ ఎడిటోరియల్ కాలం దగ్గరికి వెళ్ళిపోయి చదువుతుంటే మీకు ఏమాత్రం అర్థం కాదు. ఎప్పుడైనా కానీ మీరు ఒకసారి న్యూస్ పేపర్ చదివారు అంటే న్యూస్ పేపర్కి సంబంధించిన అనాలిసిస్ అన్నది మన యూట్యూబ్లో వీడియోస్ రూపంలో చాలామంది ఇన్స్టిట్యూట్స్ వారు పొందుపరచడం జరుగుతుంది. అంటే ఈరోజు న్యూస్ పేపర్కి సంబంధించి ఈరోజు సాయంత్రం కల్లా యూట్యూబ్లో వీడియో వస్తుంది. మీరు న్యూస్ పేపర్ చదివి వీడియో చూడటం కానీ, లేదా వీడియో చూసిన తర్వాత న్యూస్ పేపర్ చదవటం కానీ, అలా ఒకసారి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే న్యూస్ పేపర్ని ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది. న్యూస్ పేపర్ రీడింగ్ అన్నది కంపల్సరీ. అలానే ఎన్సీఆర్టీ బుక్స్ కూడా కంపల్సరీ. ఇలా బేసిక్స్తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ నుంచి నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ బుక్ చదవటం స్టార్ట్ చేయొచ్చు అనమాట. అయితే నాకు ఎప్పటి నుంచో పేరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు వచ్చే ఎంక్వైరీస్ చాలా వరకు ఎలా ఉంటాయంటే, మా అమ్మాయి 6th క్లాస్లో ఉంది, తను నేను ఐఏఎస్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా మా అబ్బాయి 9th క్లాస్లో ఉన్నాడు, నేను తనని ఐఏఎస్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఐపీఎస్ చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటి నుంచి ఏం చేయాలో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్కి, పిల్లలు తమ ఇంట్రెస్ట్తో నేను ఐఏఎస్ సాధిస్తాను, నేను ఐపీఎస్ సాధిస్తాను అని మీ దగ్గరకు వచ్చి అడిగేంత వరకు వాళ్ళని ఎంకరేజ్ చేయండి తప్ప మీరు వాళ్ళ చేత ఫోర్స్ఫుల్గా పుస్తకాలు చదివించే ప్రయత్నం చేయకండి, లేదా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి కోచింగ్ చెప్పించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే సివిల్ సర్వీస్ సాధించిన 100% ప్రతి ఒక్క వ్యక్తి తన సొంత ఇంట్రెస్ట్తోనే చదువుకొని సాధించారే తప్ప ఫోర్స్ఫుల్గా మీరు వాళ్ళ మీద ఒక నువ్వు ఐఏఎస్ అవ్వాలి అని రుద్దితే వాళ్ళు ఐఏఎస్ కాలేరు. Nice sir, it's a great sir. You know, subjects like geography, history, economy, polity, and also optional subject కానివ్వండి, and overall holistic development of the student అనేటువంటిది through current affairs approach తో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ చాలా చక్కగా చెప్పారు. And you have done a very good mentorship program through Sakshi Education. So thank you so much for it, Srikanth sir. Thank you so much. Thank you so much. ఇది వచ్చి యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ విత్ శ్రీకాంత్ సార్. సో ఆప్షనల్ సబ్జెక్ట్ కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ త్రూ కరెంట్ అఫైర్స్ అప్రోచ్తో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మంచి ర్యాంక్ సాధించగలం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేటువంటి వాటిలో అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు సార్. హోప్ దిస్ విల్ బి అన్ ఇన్సైట్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఫర్ దాట్. దిస్ ఇస్ ఈశ్వర్ ఫర్ సాక్షి ఎడ్యుకేషన్.